ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాల్సింది అదే. శ్రావణి, అధికారం ఉన్నంత వరకే రాజు, అది పోయిన రోజు సేవకుడి కన్నా తక్కువ. ఈ డబ్బు హోదా శాశ్వతం కాదు. పెద్ద పెద్ద వాళ్ళే అలా పోయారు, ఇంకా మీరెంత? నిలిచిపోయేది, నలుగురు చెప్పుకునేది మనం చేసిన మంచి, యునో. అలాగే చెడు కూడా చెప్పుకుంటారు. నువ్వు దాన్ని ఎంచుకుంటే అఫ్కోర్స్ నేనొస్తాను, అంతం చేస్తాను ఆ చెడుని. లేదు, నేనింకా నాలాగే ఉంటాను అంటే నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రజలకి సేవ చేయాలనుకుంటున్న మీ వారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అర్థమైందా? చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఆఫ్టర్ ఆల్ చీప్ అని అనకుండా ఆచరణలో చూపిస్తే నీకే మంచిది. ఇలాంటివి క్లాస్లోనే ఆగుతుంది. అక్షర విశ్వరూపాన్ని చూడకుండా ఉంటాం. సో అదన్నమాట. రా, వెయిట్ చేస్తుంటారు, భోజనం చేయాలి కదా. ఏం చేస్తున్నావు? రా. వస్తున్నా మేడం. అమ్మా అక్షర, థ్యాంక్ యూ తల్లి. దేనికత్తయ్య గారు? ఆ శ్రావణి ఇంట్లో అందరి ముందు నా కొడుకు స్థాయి తగ్గిపోతుందేమోనని, వాణ్ణి అవమానిస్తారేమోనని బాధపడ్డాను. కాని నువ్వు అటు కలెక్టర్గా నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఇటు కుటుంబ పరువుకి భంగం వాటిల్లకుండా నువ్వు సహాయంగా చేరి అరవింద గౌరవాన్ని కాపాడావు కదమ్మా. అందుకు అత్తయ్య గారు, మీకాయన కన్న కొడుకైతే నాకు కట్టుకున్న భర్త. మీకాయన ఎంత ముఖ్యమో నాకు కూడా అంతే. ఆయన్ని గాని మిమ్మల్ని గాని అగౌరవపరుస్తూ ఉంటే నేను తట్టుకోగలనా? చూస్తూ ఉండగలనా? మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. నేను అదే చేశాను. ఇంకా అదే కంటిన్యూ అవుతే చేస్తూనే ఉంటాను కూడా. ఇప్పటికే ఆ శ్రావణికి బుద్ధొచ్చుంటుంది అక్షర. ఇంకా రావాలండి. దీనంగా చూసిన ఆ చూపుకి, అదుపు లేకుండా మాట్లాడిన ఆ నోటికి సమాధానం మీరు చెప్పాలి. నేనా? అవును, మిమ్మల్ని అంతకన్నా గొప్ప స్థాయిలో నేను చూడాలి. దాని పొగరనగాలి. నాకు అదే ఉంది అక్షర. నెరవేరుతుందండి. మన వ్యాపారాన్ని మనం పెంచుకుందాం. మన నేమ్ని ఒక బ్రాండ్గా చేద్దాం. మీరేంటో దానికి చూపిద్దాం. నేను దానికి రెడీ. నేను ఆ తరుణం కోసం ఎదురు చూస్తున్నాను. త్వరలోనే అవుతుంది అత్తయ్య గారు. కష్టపడే తత్వం మనది. మనం చేసేది సంకల్పంగా చేస్తాం. గెలుపుని చూస్తాం. శ్రావణి ఓటమి రుచిని చూస్తుంది. లాయర్ గారు చేస్తున్నారు? ఓ, కోర్టులో పిటిషన్ వేశాం కదా, దాని గురించి అయి ఉంటుంది. మేడం, రేపు కోర్టు హియరింగ్ ఉంది. మార్నింగ్ 10 గంటలకు అందరూ కోర్టుకు రండి. అలాగేనండి. ఆ భూపతి శృతికి కూడా చెప్పండి. ఓకే, ఉంటాను మేడం. రేపు కోర్టు పని అయిపోతుంది అత్తయ్య గారు. ఆ భూపతి శృతి పని కూడా అయిపోతుంది. అమ్మా అమ్మా, వామ్మో, భూపతి గారు పనోళ్ళ కంటే దారుణంగా వాడుతుంది. పగ పెంచుకున్న వాళ్ల దగ్గర మాత్రం మనం అస్సలు ఉండకూడదండి. ఇట్లాగే కడిగింది కడిగించి, తుడిపింది తుడిపించి మన ఒళ్ళు హూనం చేసి పగ మొత్తం తీర్చుకుంటారు. అవునమ్మా శృతి, కానీ మనకు అందరు పగోళ్లే తప్ప మిత్రులు ఎవరున్నారు? అలా అనుకొని మనం ఇలా నలిగిపోవడమేనా?
మనకు కూడా ఫోన్లు వస్తున్నాయి. మిత్రులేమో 5 స్టార్ ట్రీట్మెంట్ వచ్చేలాగా మాట్లాడండి. మనం వెళ్ళిపోదాం ప్లీజ్. లాయర్ శృతమ్మా. అమ్మో వాడా? ఆ, ఏకంగా 5 స్టార్ ట్రీట్మెంట్కే పోయావు. నమస్తే లాయర్ గారు. నమస్తే భూపతి గారు. రేపు ఉదయం 10 గంటలకు కోర్టు హియరింగ్ ఉంది. మీరు శృతి గారు తప్పకుండా అటెండ్ అవ్వాలి. అలాగే లాయర్ గారు, ఉదయం 10 గంటలకేగా, తప్పకుండా వస్తామండి. ఓకే ఓకే. ఏంటండి, రేపటితో మీ ఆస్తులు మీకు పోతాయి, నాకు విడాకులు వచ్చేసి నా ఆస్తి కూడా పోతుందా? ఇక మనం జీవితాంతం ఇలా పాచి పనులు చేసుకుంటూ బతకడమేనా? ఛ! భూపతి గారు, హ, సమయానికి వచ్చావు. రేపు మార్నింగ్ 10 గంటలకి. వెళ్ళు. ఓకే. భూపతి గారు, వీడెవడండి అదే 10 గంటలు చెప్తున్నాడు? ఈ 10 కోర్టుకు మనం వెళ్లకుండా దుబాయ్కి వెళ్లేది. అవునా? ఆ, వీడు మనకు ఒకప్పుడు డబ్బులు ఇవ్వాలి, దాంతో టికెట్లు వేయించా. చేయడేమో అనుకున్నా, చేసేశాడు. అది మన టైం బాగుందని అర్థం శృతి. అమ్మయ్యా, ఈ ఒక్కడైనా మనకిలా ఉపయోగపడ్డాడు. అయితే మనం రేపు ఇక్కడుండం, దుబాయ్లో ఉంటామా? ఎస్, అక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. కొన్ని రోజులు అక్కడుండి కుదిరితే 2 పెట్రోల్ బావులు సంపాదించుకొని వచ్చేద్దాం. ఓకే ఓకే. వీళ్ళెలాగో మన కోసం వెతికి వెతికి మనం దొరక్క కామైపోతారు. ఆ తర్వాత మనం 3వ కంటికి తెలియకుండా మన ఆస్తుల్ని సగం రేటుకైనా అమ్ముకుని వెళ్ళిపోదాం. అలా చూసుకున్నా కూడా 100 కోట్లు వస్తాయి. అవును భూపతి గారు, 10 గంటల ఫ్లైట్ అంటే 2 గంటల ముందే వెళ్ళాలి కదా? నాకు తెలిసిన క్యాబ్ వాడు ఉన్నాడు, అడుగుతాను. సతీష్ ట్రావెల్స్ అయినా? నేను భూపతిని మాట్లాడుతున్నాను. రేపు 8 గంటల లోపు క్యాబ్ తీసుకొని వచ్చేయాలి. అడ్రస్ పంపిస్తాను, ఓకేనా? ఓకే, వచ్చేస్తుంది. ఓకే, మనం మాత్రం చెక్కేస్తున్నాం. పాపం అక్షర, ఇంత చేసి నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. మమ్మల్ని నువ్వు ఆపలేదే. పదండి, ఏర్పాట్లు చేసుకుందాం. ఆ, మేడం, కాసేపట్లో కోర్టు స్టార్ట్ అవుతుంది. భూపతి శృతి ఇంకా రాలేదు. వాళ్ళు గనక రాకపోతే మళ్ళీ ఇప్పట్లో వాయిదా ఉండదు మేడం. వస్తారు లాయర్ గారు, రాకుండా వాళ్ళెక్కడికి పోరు. అలా అనుకొని కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మనం దుబాయ్ ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తాంగా. ఆ విషయం వాళ్ళకి తెలీదు. మీరు మాత్రం భలే ప్లాన్ వేశారు భూపతి గారు. అసలైనా అంత టెన్షన్లో కూడా మీ బుర్ర మాత్రం బాగా పనిచేసింది. మరి భూపతి. అక్షర గారు, టైం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు రాకుండా లోపలికి వెళ్తే జడ్జి గారి దగ్గర అక్షింతలు తప్పవు. నాకు ఏదో అనుమానంగా ఉంది డైరెక్టర్ గారు. కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికి ఏదైనా ఎదవ ప్లాన్ వేశారేమో అనిపిస్తోంది. నాకు కూడా అదే డౌట్గా ఉంది. లేదంటే ఇప్పటి వరకు రాకుండా ఉండరు. అరవిందాకి ఫోన్ చేయమ్మా. వాడు కోర్టుకి వస్తాను అన్నాడుగా. భూపతి ఇంటికి వెళ్ళి చూస్తాడు. ఈయన ఫోన్ కూడా పనిచేయట్లేదు అత్తయ్య గారు. దుర్గమ్మ, ఇప్పుడెలా? నన్ను వెళ్ళమంటారా డైరెక్టర్ గారు? లోపల పిలిచాక మీరు లేకపోతే ఎలా రామారావు గారు? ఎవరూ రాకుండా పిటిషన్ వేసినందుకు నాకు చివాట్లు పడతాయి. కొంచెం సేపు చూద్దామండి, వస్తారేమో. రాకుండా పోవాలి,
దానంతూ చూస్తా. ఏంటి వాళ్ళు చూసేది భూపతి గారు? మనం ఆ పాటికి దుబాయ్లో ఉంటాం. ఆ మొహాలకి మనం అసలు దొరికితేనే కదా. బాగా చెప్పావు శృతి. పని మనిషి జాబులిచ్చి డైలీ బాడీ మసాజ్ చేసి కాళ్ళు నొక్కాలంటాడా? నీ కాళ్ళు పట్టుకొని విడాకులు ఇవ్వమ్మా అని చెప్పి బతిమలాడడానికి కూడా కనపడం. Yes. అవును, అసలు మనం 8 కారెక్కినా ఈ ఎయిర్పోర్ట్ ఇంకా రావడం లేదేంటి? ఓ, ట్రాఫిక్ ఉంది కదా శృతమ్మా, యూ డోంట్ వరీ. ఎస్, కాస్త ముందుకెళ్తే చాలు, అక్కడ లోపల మన మనుషులే ఉన్నారు. మీరు మాత్రం చాలా గ్రేట్ అండి. డ్రైవర్, మంచి ఊపున్న పాట పెట్టమ్మా. కేస్ నెంబర్ 454 బుజ్జమ్మ. పిలుస్తున్నారు మేడం. వీళ్ళింకా రాలేదే. ముందైతే వెళ్దాం లాయర్ గారు, వాళ్ళని అగౌరవపరిచినట్టుంటుంది. జడ్జి గారికే చెప్దాం. రండి మేడం, రండి. శృతమ్మా, ఈ పాటికి కోర్టు కూడా స్టార్ట్ అయ్యే ఉంటుంది. మనం కాసేపట్లో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. పాపం అక్షర వాళ్ళ అసలు అడి అసలవుతాయి. ఏడవనివ్వండి. మనల్ని వాళ్ళెంత ఏడిపించారు, ఇప్పటి నుంచి మనం మాత్రం ఫుల్గా నవ్వుకుందాం. ఎస్, నౌ యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తులు భూపతి, శృతి రాలేదు. అదేంటి, ఇన్ఫార్మ్ చేయలేదా? చేశాం యువర్ ఆనర్, వస్తామన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు రాకుండా ఎలా కంటిన్యూ చేయాలి? వస్తారనే అనుకున్నాం జడ్జి గారు. రాలేదు కదా బుజ్జమ్మ గారు. ఇలా కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తే ఎంత నష్టమో తెలుసా? కరెక్ట్ కాదు కదా. యువర్ ఆనర్, కొంచెం సమయం ఇవ్వండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సరే అక్షర్ గారు, మరో 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాకపోతే కేసు వచ్చే నెలకు వాయిదా వేయటం అవుతుంది. ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఎవరు? అక్షరే చేస్తోంది. ఓ, రాలేదన్న టెన్షన్లో చేస్తున్నట్టుంది. చిన్న ఝలకివ్వండి, చెమటలు పట్టి చచ్చిపోతుంది. చూడు, చెప్పండి అక్షర గారు. ఎక్కడున్నారు? మీకోసం జడ్జి గారు వెయిట్ చేస్తున్నారు. అవునా? అయ్యో, అంత పెద్దాయన మా కోసం ఎందుకు వెయిట్ చేస్తారులే గాని, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పమ్మా. ఏంటి తమాషాలు చేస్తున్నావా? కోర్టు ఆదేశాలని ధిక్కరిస్తే నీకే ప్రాబ్లం. అయ్యో, భయపెట్టక అక్షర, వణుకొచ్చేస్తుంది. ఎక్కడున్నారు? నీకు అందనంత ఎత్తుకు వెళ్ళబోతున్నాం. అంటే స్టేషన్ దాటాలని చూస్తున్నారా? అబ్బా, నువ్వు చాలా క్లవర్ అమ్మా. బట్ మేము నీకు ఇప్పుడు ఫ్లవర్ పెట్టాము. మమ్మల్ని నువ్వు ఇంకా పట్టుకోలేవు. మీరు వెళ్ళలేరు భూపతి. నీకు అక్కడంత టైం లేదు కదా, కావాలంటే ట్రై చేసుకో. భూపతి, అసలు ఓడిపోతున్నా నీకింకా బుద్ధి రావట్లేదా? రాదు. నువ్వు అరిచినంత మాత్రాన మాకు భయము రాదు. వచ్చేదేంటో తెలుసా? మేము లేని వాయిదాలు. మీకే విసుగొచ్చి కేసు వాపస్ తీసుకుంటారు. దేవరాజ్ గారి ఆస్తులు మీకు రావు. ఆ రామారావు గారికి విడాకులు రావు. జరిగేది మాత్రం ఇదే. బాయ్. భూపతి, హలో. ఇలాగే ఉంటే ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. ఎస్, చేసేయండి. ఆఫ్. స్విచ్ ఆఫా? షట్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వీళ్ళెక్కడున్నారో తెలీదు.
పెట్టి తీసుకొచ్చేంత టైం కూడా లేదే. ఎలా తీసుకురావాలి? శ్వేత, భూపత్తో నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. వాడు స్విచ్ ఆఫ్ చేశాడు. 1 మినిట్ పైగానే మాట్లాడాను. ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు. నాకు అర్జెంట్గా తెలియాలి. ఓకే మేడం. మనల్ని కనిపెట్టడానికి కలెక్టర్ చాలా విశ్వ ప్రయత్నం చేస్తుంది. కుదరదుగా. ఇంకా 5 నిమిషాలే ఉంది మేడం. ఎయిర్పోర్ట్ వచ్చేసింది శృతి, దిగు. సరేనండి. ఏ డ్రైవర్, ఎయిర్పోర్ట్ అంటే కోర్టుకు తీసుకొచ్చావేంటయ్యా? మీరు రావాల్సిన చోటు ఇదే అని. ఎలా ఉంది ట్విస్ట్? ఫ్యూజులు ఎగిరిపోయాయా? ఇదెలా అల్లుడు? జానకి గారు, జానకి, మీ సంగతి తెలిసే బాబు మిమ్మల్ని ఒక కంట కనిపెట్టమన్నాడు. నా 2 కళ్ళలో పడ్డారు. కోర్టుకు మనం వెళ్లకుండా దుబాయ్కి వెళ్లేది. మనం మాత్రం చెక్కేస్తున్నాం. పద. సతీష్ ట్రావెల్స్ అయినా రేపు 8 గంటల లోపు క్యాబ్ తీసుకొని వచ్చేయాలి. అడ్రస్ పంపిస్తాను, ఓకేనా? జానకి గారు చెప్పండి. జానకి గారు, అరవింద్ బాబు రేపిద్దరూ దుబాయ్ వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసుకున్నారు. ఉదయం 10ంటికి ఫ్లైట్ అంట. సతీష్ ట్రావెల్స్ లో 8 గంటలకి కారు బుక్ చేశారు. అవునా? ఆ చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఎటు రావాలో అటే వస్తారు. సరే బాబు. అలా అన్నమాట. ఓడేది మేం కాదు, మీరు. ఈ ఒక్కసారికి వదిలేయాలుడు. ఎక్కడికి పోతారు? ఇది అయ్యాక దుబాయ్ కాకపోతే సింగపూర్ పోదురు గాని. రండి. అల్లుడు అల్లుడు ప్లీజ్ అల్లుడు, ప్లీజ్ అల్లుడు, అల్లుడు అల్లుడు. శ్వేత మేడం, కోర్టుకు 5 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నట్టు తెలిసిందంట మేడం. అవునా? మేడం, టైం అయిపోతుంది. 30 సెకండ్స్ మాత్రమే ఉంది. సరే శ్వేత, అది జడ్జి గారు. మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఈ కేసుని శృతిని భూపతిని తీసుకురానందువల్ల తెచ్చాను జడ్జి గారు, తెచ్చాను జడ్జి గారు, తెచ్చాను జడ్జి గారు. తీసుకొచ్చాను జడ్జి గారు. దేశం విడిచే పారిపోవాలని చూశారు జడ్జి గారు. పట్టుకొచ్చాను. అదేం లేదు జడ్జి గారు. మీ నోట నిజాలు ఎప్పుడొచ్చాయరా? సరే వచ్చారుగా, జడ్జి గారి తీర్పుకి కట్టుబడి ఉండండి. నౌ యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఇంతకు మునిపే ఇరుపక్షాల వాదోపవాదాలు విన్నారు. పిల్లలకి DNA టెస్ట్ చేయించమని చెప్పి జడ్జి గారు చెప్పారు కదా, చేయించారా చెప్పండి.
అది అవసరం లేదని భూపతి గారే స్వయంగా ఆస్తిని రాసిచ్చిన పత్రాలు మీకు సమర్పించాం యువర్ ఆనర్. చూడవలసిందిగా కోరుతున్నాం. మీరే సంతకం చేశారా? అవును సార్. కాదని చెప్పినా నిపుణులతో పరీక్షించుకోవచ్చు. అదొకటి ఉంది కదా, ఏం చేయాలి?